ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాము. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవం కలుగజేయు ఆహారం కొరకు నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు, మేము దేవుని క్రియలను జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియలని వారితో చెప్పాను. ఇక్కడ నేనేం డిస్కస్ చేయాలనుకుంటున్నాను మీతో అంటే, సో ఈ స్టోరీ ఏందంటే, దాని ముందు ఏందంటే 5 రొట్టె 2 చేపలు ఉంటాయి కదా. సో ఒక చిన్న బాబు దగ్గర 5 రొట్టె 2 చేపలు తీసుకొని వచ్చి 5,000 మంది పురుషులు, 5,000 మంది పురుషులే కాదు కానీ ఇంకా పిల్లలు ఎంతమందో, ఆడవాళ్ళు ఎంతమందో రాయబడలేదు, అంతమందికి ఆయన 5 రొట్టె 2 చేపల ద్వారా ఆయన అందరికీ ఫుడ్ పెట్టడం వాళ్ళందరూ గమనించారు. గమనించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పక్క రోజు మళ్ళీ ఏసైని ఎత్తుక్కుంటూ వెళ్ళారన్నమాట. వెళ్ళి ఏసైని కనుగొనిన తర్వాత ఏసైకి ఏం తెలుసండి, మన యొక్క ఇంటెన్షన్స్ దేవుడికి తెలుసు కదా. మనం ఏం ఆశించి దేవుని వైపు వెళ్తున్నాము అనేది ఆయన గుర్తుపట్టి వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, మీరు సూచక్రియలు చూసి, అద్భుతాలను చూసి నన్ను దేవుడి కుమారుడని గమనించి నన్ను వెంబడించట్లేదు, కానీ మీరు కేవలము అంటే ఆహారానికి అంటే భుజించి తృప్తి పొందటం వల్ల నన్ను వెతుకుచున్నారని. అంటే ఈయన దగ్గరికి వెళ్తే ఫుడ్ దొరుకుద్ది అంతే. ఫుడ్ కోసము వాళ్ళు యేసయ్యని వెతుకుతున్నారనమాట. అది దేవుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. తర్వాత వాళ్ళకి క్లియర్‌గా చెప్తున్నాడు. క్షయమైన ఆహారం కొరకు కాదు కానీ మీరు కష్టపడాల్సింది, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి అని చెప్పాడు. సరే, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఏమన్నారు? మేమేం చేయాలి అన్నారు. మేమేం చేయాలి అన్నప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? తండ్రి నన్నెందుకు పంపించాడంటే, నన్ను ముద్రించాడనమాట. ఏమనుందంటే, దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఎందుకు తండ్రి ఆయనకు ముద్ర వేసి పంపించాడంటే, ఈ క్రియలు జరిగించడానికి. అయి ఎలా జరిపిస్తాడు అంటే, జస్ట్ ఆయన అంటే మన విశ్వాసం ద్వారానే. మనం ఏదో క్రియలు చేసి అంటే మనం వర్క్ చేసి మనం దేవుని ఇంప్రెస్ చేయలేం, కానీ జస్ట్ సింపుల్ ఫెయిత్ అంటే ఆయనను విశ్వసించడం ద్వారా మనము ఏం సంపాదించుకుంటామంట? అక్షయమైన ఆహారం సంపాదించుకుంటామంట. సరే, మీ దృష్టిలో అక్షయమైన ఆహారం అంటే ఏంటండి చెప్పండి? ఈ మనకి క్షయమైన ఆహారం అంటే మనం 3 పూట్ల తింటున్నాము, అది అరిగిపోతుంది, బాడీలోంచి వెళ్ళిపోతుంది. సో దానికోసం అంటే అది అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది? భూమి మీద మనం బతకడానికి అది ఉపయోగపడుతుంది. సో దాని గురించి మీరు కష్టపడొద్దు, కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి అంటున్నాడు. అక్షయమైన ఆహారం అంటే ఏందంటే, పరలోక రాజ్యంలోకి మనం చేరుకోవడం అనమాట. మనం పరలోక రాజ్యంలోకి చేరుకోవడమే కాదు కానీ 10 మందిని మన పరలోక రాజ్యంలోకి తీసుకొనెళ్ళాలి. ఎలా తీసుకొనెళ్తాము? మనం తెలుసుకున్న ఈ యేసుక్రీస్తుని, ఈ నిత్య జీవాన్ని, ఈ సువార్తని 10 మందికి మనం చెప్పినప్పుడు, మీకు వీలైనంత వరకు మీరు అది వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు, వాళ్ళని మనం ఏం చేస్తామంటే ఆ నరకం నుంచి తప్పించి మనం దేవుని రాజ్యంలోకి వాళ్ళని వారసులుగా చేస్తామన్నమాట. సో దానికోసం కష్టపడాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు దేనికోసం పరిగెడతామండి? మన టైం మాక్సిమం దేనికోసం స్పెండ్ చేస్తాం చెప్పండి? కేవలము అంటే ఎర్నింగ్ అంటే బతకడానికి డబ్బులు కావాలి. దేవుడు దానికేం వద్దని చెప్పలేదు. అంటే దేవుడు ఎవరిని ఖాళీగా ఉండమని వాక్యంలో ఎప్పుడూ చెప్పలేదు. ఈవెన్ ఏదెన్ తోటలో కూడా మన ఆదాముని కామ్‌గా కూర్చొని పండ్లు తింటూ యానిమల్స్‌తో ఆడుకో, నీ భార్యతో నువ్వు ప్రశాంతంగా ఉండని దేవుడు చెప్పాడా అండి? చెప్పాడు. ఇవన్నీ కూడా చెప్పాడు. అట్ ద సేమ్ టైమ్ తనకొక పనిని దేవుడు నియమించాడు. ఏంటి ఆ పని అంటే, భూమిని సేద్యపరచమని దేవుడు చెప్పాడు. ఎక్కడ దేవుడు ఖాళీగా కూర్చొని సోమరుల్లాగా ఉండమని ఈ దేవుడు ఎక్కడా చెప్పలేదు. చీమల దగ్గరికెళ్ళి సోమరులకు చెప్తాడు, మీరు బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి. సో దేవుడు మనల్ని ఖాళీగా ఉండమని చెప్పలేదు, కానీ మనం పని చేసుకోవాల్సిందే. కానీ ఏ పని చేసినా మనం ఏమై ఉన్నా అది క్రైస్ట్ సెంటర్డ్‌గా ఉందా లేదా? ఇప్పుడు నేను ఒక డాక్టర్‌ని. నేను అంటే ట్రీట్ చేస్తాను పేషెంట్‌లని. సో నా వృత్తి అది. నేనది పని చేస్తున్నాను. నా పనిలో నేను దేవుని ఎలా గనపరుస్తున్నాను? దేవుడికి నేను ఎలా అంటే నేను దేవుని పని ఎలా చేస్తున్నాను అనేది అంటే నా వర్క్ ఇంపార్టెంట్ కాదు, కానీ నా వర్క్‌లో నేను దేవుడికి ఎంత ఫెయిత్‌ఫుల్‌గా ఉన్నాను అనేది
దేవుడు చూస్తాడనమాట. నేను చేయాల్సింది నేనెళ్ళాను జాబ్ జేసుకున్నాను. ఎండ్ ఆఫ్ ద డే నాకు సాలరీ వస్తది. అది కాదు. అది కూడా దాంతో పాటు అది క్షయమైంది. అక్షయమైందేంది? ఆ వర్క్‌లో నాకు పాజిబిలిటీ ఉన్నంత వరకు నేను సువార్తను ప్రకటించి, నా జీవితం ద్వారా లేదా నా జీవితం ద్వారా, నా క్రియల ద్వారా అంటే నేను వర్క్ చేస్తున్నప్పుడు, నేను ట్రీట్ చేసినప్పుడు, వాళ్ళు కృతజ్ఞతగా నా దగ్గరికొచ్చి నాకేదైనా చెప్పినప్పుడు, నేను ఆహ్, దే దేవు నేను ఏంటంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నేనేం చేయాలంటే వాళ్ళకి సువార్తను అంటే వాళ్ళకొక జబ్బుని నేను ట్రీట్ చేయగలుగుతాను కానీ వాళ్ళని నరకం నుంచి తప్పించగలుగుతానా అండి? కొంత సఫరింగ్ నుంచి నేను విడిపించగలుగుతాను. కానీ నా యేసయ్యని వాళ్ళకి నేను ఇవ్వగలిగితే ఏమవుతుందో తెలుసా అండి? వాళ్ళు నరకం నుంచి తప్పించుకుంటారనమాట. అంటే రోగాల నుంచే కాదు, అంటే లేమి నుంచి అంటే పేదరికం నుంచి తప్పించుకుంటారు. అంటే బ్యాడ్ బిహేవియర్ నుంచి విడిపించబడతారు. అడిక్షన్స్ నుంచి విడిపించబడతారు. అదే విధంగా వాళ్ళు నిత్య జీవానికి వారసులవుతారు. అది ఇన్ని యేసయ్యని మనం వాళ్ళకిచ్చామంటే ఇంత ప్యాకేజ్ మనం వాళ్ళకిచ్చినట్టనమాట. సో, మనం కష్టపడాల్సింది ఈ క్షయమైన దాంతో పాటు దానికంటే కూడా అక్షయమైన దాని కోసం కష్టపడాలి. అంటే మనం సువార్త కొరకు పని చేయాలి. ఈ సువార్త మనం ఇక్కడ చేసినప్పుడు, మనం దేవుడి కోసం పని చేసినప్పుడు, ఈ ఆపర్చునిటీ దేవుడు ఎవ్వరికీ ఇవ్వలేదండి. దేవదూతలకు ఇవ్వలేదు. ఎవ్వరికీ ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఈ ఆపర్చునిటీ ఇచ్చింది ఎవరికో తెలుసా? కేవలం మనుషులమైన మనకే, రక్షించబడిన విశ్వాసులకు మాత్రమే దేవుడు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు. మనం సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించాలి. ఈ సువార్త కొరకు మనం కష్టపడే వాళ్ళలాగా ఉండాలి. ఆత్మల కొరకు మనం కొంతమంది ఒక 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 సామెత చెప్తారు. ఆహ్, అంటే మనం ఏం చెప్తారు అంటే, వయసున్నప్పుడే కష్టపడే సమయంలోనే 4 రాళ్ళు సంపాదించుకుందామని. నాకది విన్నప్పుడల్లా చాలా నవ్వొస్తదనమాట. ఆహ్, మనం ఎలా అనుకోవాలంటే విశ్వాసులంగా, మనకు శక్తి ఉన్నప్పుడే అంటే 4 ఆత్మలు సంపాదించుకుందామండి. ఎందుకంటే అది వారికి క్షేమము, మనకు క్షేమము. మన జీవితంలో అది ఎంతో బ్లెస్సింగ్‌గా ఉంది. మనం పరలోక ధనాన్ని కూర్చుకునే వాళ్ళలాగా ఉంటాము. ఆ పరలోక ధనం కోసం మనం ప్రయాసపడదాం. పరలోక ధనం అంటే అక్కడ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ డిపాజిట్ చేయడం కాదండి. మనము దేవుని కొరకు దేవుని సువార్తను ప్రకటించినప్పుడు మన పరలోక ధనం అక్కడ కూర్చబడతదనమాట. మనం చేసిన ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవారుగా ఉన్నారనమాట. దేవుడు మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకొక టైటిల్ ఇస్తాడనమాట. ఏంటి ఆ టైటిల్ అంటే నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వెంత నమ్మకంగా ఉన్నావా, నువ్వెంత నా సువార్త కొరకు పని చేశావా అని దాన్ని బట్టి నీకొక టైటిల్ ఆల్రెడీ డిసైడ్ చేయబడింది. బలా మంచి దాసుడా అని. సో, ఆ టైటిల్‌కి మనం తగినట్టుగా అంటే అర్హులంగా మనం జీవిద్దామా? ప్రైజ్ ద లార్డ్.